మదాసి కుర్వ సంఘ సభ్యులు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన మదాసి కుర్వ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అందరికీ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్తో పాటు ముఖ్య నేతలు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలో 7 సర్పంచులు, 15 మంది వరకు ఉప సర్పంచులు, 60 మందికి పైగా వార్డు మెంబర్లు, మొత్తంగా 80 మంది వరకు మాదాసి కుర్వ సంఘం నుంచి గెలుపొందారని అన్నారు. మాదాసి కుర్వలు ఆర్థికంగా, విద్యాపరంగా ఎందులోనూ తీసిపోరని, రాబోయే రోజుల్లో అత్యధిక స్థానాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో, మున్సిపల్ వార్డు మెంబర్లుగా గెలిచి రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ డైరెక్టర్, నారంపేట జిల్లా గొర్రెల కాపర్ల సంఘం అధ్యక్షులు తంగిడి నాగరాజు, మాజీ జెడ్పీటీసీ, జిల్లా మాదాసి కుర్వ సంఘం అధ్యక్షులు వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు సార్, మక్తల్ నియోజకవర్గ అధ్యక్షులు ఒబ్లాపు రంజప్ప, నారంపేట నియోజకవర్గ అధ్యక్షులు హనుమంతు, మక్తల్ మండల అధ్యక్షులు కుర్వలింగం, మాగనూరు మండల అధ్యక్షులు యుగంధర్, కృష్ణ మండల అధ్యక్షులు మహాలింగ, ఉట్కూరు మండల అధ్యక్షులు పొర్లలింగప్ప, కుల పెద్దలు బుత్పూర్ హనుమంతు, ముసలాయపల్లి రాజు, గజలప్ప, ఇందుపూర్ శంకర్, సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే మొత్తం మా జిల్లాలో కూడా అయినటువంటి సర్పంచులే 50 మంది ఉన్నారంటే అది కేవలం మా పోరాటం వల్లనే అని చెప్పేసి నేను గంటపడంగా చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మనం ఎంపీటీసీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా మన వాటా ఎంతలో, మేమెంతలో, మా వాటా అంతా అని చెప్పేసి రాజకీయాల మొత్తం కనుక నిండి మీరందరూ కూడా కులస్తులందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు మనకి బీ ఫామ్లు ఇవ్వాలన్నా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్గా మనకు అవకాశం రావాలంటే మన కులం యొక్క బలాన్ని చూపించాల్సిన అవసరం ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 3 నుంచి 4 సీట్లు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మన వాళ్ళకి సీట్లు ఇవ్వకపోతే కనుక ఆ రాజకీయ పార్టీలకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి కూడా చెప్పడానికి మనం అందరం ఏకం కావాలి. దీంతో పాటు ఇంకా మీరు ఎదగాలి. పక్క రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్ కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా మన వాళ్ళే ఉన్నారు. మనము ప్రతి ఊర్లో కూడా 40% జనాభా ఉన్నా కూడా ఇప్పటికి ఇంకా చాలా తాంబేలు నడకని నడుస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మనం కూడా ధీటుగా అన్ని కులాలకు ఎదుర్కొని రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ ముందుండాలి. ఇప్పుడిప్పుడే ముందుకెళ్ళిన వాళ్ళు కూడా మేము సహకరించాలి. వాళ్ళకంటే కూడా ఒక దోహద, ఒక ప్రచోదన ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ వేదికని మేమందరూ కూడా ఒక 5-6 మంది కష్టపడి దీన్ని మిమ్మల్ని అందరూ ఇక్కడికి పిలిపించడం జరిగింది.